విజయవాడలో రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీలో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. కృష్ణలంక పిఎస్లోని సీసీటీవీ ఫుటేజ్ల బ్యాకప్ తీసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు. లాకప్, ఇతర కీలక ప్రాంతాల్లో వేలిముద్రలను సేకరించింది ఈ ఫోరెన్సిక్ బృందం. మార్కాపురం నుంచి సాయి కృష్ణను విజయవాడకు తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ సిబ్బందేనన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఏసీపీతో పాటు 2 కానిస్టేబుళ్లను కూడా ప్రశ్నించారు. రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజుపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే అతడిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. నాగరాజుపై హత్య కేసుతో పాటు మరో 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హత్య కేసుతో పాటు 127(4) సెక్షన్ అంటే ఒక వ్యక్తిని 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు అక్రమంగా నిర్బంధిస్తే వారికి 5 సంవత్సరాల వరకు పొడిగించగల ఏదైనా ఒక రకమైన కారాగార శిక్షతో పాటు 10,000 రూపాయలకు తగ్గని జరిమానా కూడా విధించబడే సెక్షన్ నమోదు చేశారు. దీంతో పాటు సాక్ష్యాధారాలు మాయం చేశారు అనే సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. సీఐ నాగరాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవప్రసాద్కు అప్పగించారు ఉన్నతాధికారులు. దైవప్రసాద్ మరో 2 పోలీసుల బృందం సాయి కృష్ణ ఇంటికి వెళ్లింది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు, మేనత్త కనకదుర్గల స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. సాయి కృష్ణ ఎప్పుడు మార్కాపురం వెళ్లాడు, ఎప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు, మీరెప్పుడు గుర్తించారు అనే అంశాలను తల్లి విజయలక్ష్మి నుంచి స్టేట్మెంట్ రూపంలో తీసుకున్నారు. సాయి కృష్ణ ఒంటిపై గాయాలు ఉన్నాయని, స్థానికంగా ఉన్న ఒక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేశారని, గాయాలకు సంబంధించిన ఫోటోలు, ఇతర వివరాలను మేనమామ నాగేశ్వరరావు నుంచి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ ఉన్నాడు అని తెలిసి వెళ్లినప్పుడు పోలీస్ స్టేషన్లో సీఐ నాగరాజు వ్యవహరించిన తీరుపై కనకదుర్గ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. తర్వాత ఫోరెన్సిక్ టీం కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వివరాలు సేకరించింది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత దర్యాప్తు అధికారి ఏసీపీ దైవప్రసాద్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్కు సాయి కృష్ణను తీసుకువచ్చారని తల్లి విజయలక్ష్మి చెప్పిన తేదీల ఆధారంగా ఆ సమయంలో విధుల్లో ఉన్న వారి వివరాలు సేకరించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం నుంచి తీసుకువచ్చారని ప్రచారం జరుగుతున్న వేళ టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాకుమారి కూడా విచారణ సమయంలో కృష్ణలంక పిఎస్కు వచ్చారు. దీంతో ఆమె నుంచి కొన్ని వివరాలు సేకరించారని సమాచారం. సీఐ నాగరాజును అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. అదే సమయంలో నాగరాజు కూడా కోర్టులో సరెండర్ కావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నాగరాజును విచారించిన తర్వాతే సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీలో మిగతా పోలీసుల పాత్ర బయటపడే అవకాశం ఉంది.